భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఇది మనల్ని మనం తెలుసుకునే మార్గం. ప్రకృతి రహస్యాలను ఇది వివరిస్తుంది. ఈ అధ్యాయంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. భగవద్గీతపై మా ఇతర వీడియోలను కూడా చూడండి. 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. విషయం గుణాల విభజన. కృష్ణ భగవానుడు మరొకసారి అద్భుతమైన పరమ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. దీనిని అభ్యాసం చేసిన వారు నన్ను చేరుకుంటారు. తెలియని ప్రకృతి మాత సర్వప్రాణులకు జన్మస్థానము. తండ్రి అయిన నేను అందు సర్వజీవోత్పత్తికి కారకమైన బీజమును స్థాపన చేసేదును. ప్రకృతి నుండి ఉద్భవించిన సత్వ రజస్తమో గుణాలను అను 3 గుణములను జీవాత్మను శరీరములో బంధిస్తాయి. జీవాత్మలోని శరీరంలో ఈ సత్వరజస్తమో గుణాలు జీవిస్తూ ఉంటాయంట. ఇందులో సత్వ గుణము నిర్మలమైనది, ప్రకాశమైనది కనుక సుఖ సాంగత్యం వలన, జ్ఞానాభిమానం వలన ఆత్మను బంధిస్తుంది. రాగంతో కూడినది కోరిక మరియు సాంగత్యం నుంచి పుట్టిన రజస్సు కర్మలు మరియు కర్మ ఫలితముల ద్వారా ఆత్మను బంధిస్తాయి. అజ్ఞానం వలన పుట్టిన తమోగుణం దేహాన్ని ఆత్మగా భావించి వారందరినీ మోహంలో పడివేసే జీవాత్మను తప్పుడు చేతల్లో, నిద్రతో, అలసటతో బంధిస్తుంది. సత్వము సుఖములలో, రజస్సు కర్మలయందు, తమస్సు ప్రమాదము మరియు నిద్రయందు జీవుని నిమగ్నం చేస్తాయి. ఇతర 2 గుణములు అతిక్రమించి మిగిలిన 3వ గుణం తమదై పైచేయి అన్నట్టుగా వృద్ధి చెందుతాయి. శరీరం అంతటా చైతన్యము మరియు వివేక శక్తి ఉత్పన్నమైనప్పుడు సత్వగుణము వృద్ధి చెందుతుంది అని అర్థం. రజస్సు శరీరము అంతటా వృద్ధి చెందినప్పుడు అత్యాస, ఉత్తేజము, స్వార్థ బుద్ధిలో కర్మలు చేయడం, అశాంతి, భోగములను అనుసరింపభవించడం, తపన ఉత్పన్నమవుతాయి. తపస్సు పెరిగినప్పుడు బద్ధకము, వ్యర్థ చేష్టలు ఉత్పన్నమవుతాయి. సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు మనిషి మరణిస్తే నిర్మలమైన దివ్యలోకములను పొందుతారు. రజస్సు అధికంగా ఉండి మరణిస్తే కర్మల మీద అధికమైన ఆసక్తి కల మానవుల్లో జన్మిస్తారు. అలాగే తమస్సు అధికంగా ఉన్నప్పుడు మరణిస్తే మోహపూరితమైన కీటక పక్షాది జన్మలను పొందుతారు. శ్రేష్టమైన కర్మలను ఆచరిస్తే సాత్విక ఫలం అంటే సుఖము, జ్ఞానము, వైరాగ్యము దొరుకుతాయి. అదేవిధంగా రాజసిక కర్మలకు ఫలం దుఃఖము, తామసికములకు అజ్ఞానము దొరుకును. సత్యం వలన జ్ఞానము, రజోగుణము వలన త్యాస మరియు తమోగుణము వల్ల తప్పులు, మోహపూరితమైన అజ్ఞానముతో కూడినవి ఉత్పన్నమవుతాయి. సత్వగుణం పురోభివృద్ధికి, రజస్సు మధ్య గమనిక మరియు ఉపయోగాన్ని అధోగతికి దారితీస్తాయి. గుణముల యందు వర్తిస్తున్నాయి. చూడగలిగినప్పుడు పరమాత్మ స్వరూపం గుణాతీతమని తెలుసుకున్నప్పుడు నువ్వు నన్ను చేరుకుంటావు. ఈ 3 గుణాలను అధిగమించి తద్వారా జనన మరణం, వార్ధక్యము, దుఃఖములను కూడిన అధిగమించి జీవాత్మ పరమాత్మ యొక్క అమృతతత్వాన్ని అందుకుంటుంది. గుణాతీతులని లక్షణాలు ఏమిటి అని అర్జునుడు అడుగుతున్నాడు. గుణములు ప్రవర్తిల్లినప్పుడు అతడు వాటిని ద్వేషింపడు. అలాగే గుణములు ప్రవర్తించినప్పుడు వాటి గురించి ఆకాంక్షించడు. అతను సాక్షిభావంతో ఉంటూ ఏమాత్రము కలత చెందకుండా గుణముల యందు వర్తిస్తూ ఉన్నాయని తెలుసుకుంటూ పరమాత్మని యందు ఏకం అనే భావస్థితిలో ఎల్లప్పుడూ ఉంటాడు. హర్షశోకాది ద్వంద్వాలకు అతీతంగా ఉంటాడు. అన్ని పనుల్లోని కర్తవ్య భావాన్ని విడిచిపెట్టడు. అన్యోన్యమైన భక్తితో నన్ను ఆరాధించిన వాడు గుణాలకు అతీతంగా వెలిగేవాడు పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడవుతాడు. ఎందుకంటే శాశ్వత పరబ్రహ్మకున్న
సనాతన ధర్మముకున్న మరియు అఖండ ఆనందమునకున్న నేనే ఆధారము. ఫలశ్రుతి: సత్వంలోనే ఉండు, అదే ఆనందం. గుణాలే గుణాలపై పనిచేస్తున్నాయి అని తెలుసుకొని సాక్షిభావంతో ఉండు. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అచింత్య.